రాత్రి 7 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై ఇప్పటికే హైకమాండ్తో చర్చలు జరిపారు. తమ అభిప్రాయాలను చెప్పిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి అబ్జర్వర్లు, ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఎస్ సంతోష్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఏ విధంగానైతే ఇప్పటి వరకు అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా అధ్యక్షుల కోసం ప్రత్యేకంగా ఒక డీటెయిల్గా ఒక్కొక్క జిల్లా నుంచి 6 పేర్లతో ఒక లిస్టును కూడా తయారు చేశారు. సో దానిపైన నిన్న సాయంత్రం జరిగినటువంటి సమావేశంలో కీలక చర్చ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు వీళ్ళు ముగ్గురు కూడా డీసీసీల నియామకాలపై జిల్లాల వారీగా ఉన్నటువంటి లిస్టులో తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు. ఇక మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన అభిప్రాయాలను తెలియజేశారు. అయితే తను నేరుగా హాజరు కాలేదు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సమావేశాల వల్ల. దానికి సంబంధించి కూడా వ్రాతపూర్వకంగా ఆయన ఇచ్చేటటువంటి అభిప్రాయాలను పంపాలని చెప్పి ఏఐసీసీ ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోపక్క ఈ డీసీసీల ఎంపిక అనగానే ఖచ్చితంగా ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి మంత్రులుగా అవకాశం వస్తుంది, మరికొంతమందికి ఇతర బాధ్యతలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏ విధంగానైతే కొంతమంది ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఆయా జిల్లాల్లో పార్టీ బలోపేతానికి వాళ్ళు కృషి చేస్తారనేటువంటి అంశంపైన కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి డీసీసీల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ మాత్రం కొన్ని రూల్స్ పెట్టింది. అంటే ఖచ్చితంగా ఆ క్రైటీరియాను ఫాలో కావాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, కనీసం 5 ఏళ్ల పాటు పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వాలనేది ఒకటైతే, మొత్తం ఉన్నటువంటి జిల్లాల్లో ఇప్పటి వరకు అంటే 50% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ఇవ్వాలనేటువంటి అంశం కూడా ఉంది. మరోవైపు మహిళలకు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూడా తను అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిపైన కూడా కూలంకుషంగా చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క ఏదైతే అటు హైకమాండ్ తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్గా కనిపిస్తుంది. అంటే ఒకవైపు ముఖ్యమంత్రి కావచ్చు, పీసీసీ కావచ్చు, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమ అభిప్రాయాలను తెలియజేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఇప్పటికే అబ్జర్వర్లు తిరిగారు. అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను కూడా వాళ్ళు కలిసి వచ్చారు. సో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో లిస్ట్ తయారు చేశారు. సో దానికి అనుగుణంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తూనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే కొంతమంది ఖచ్చితంగా వాళ్ళకే అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే అప్పటి వరకే వాళ్ళు ఏదైనా కార్పొరేషన్కు చైర్మన్గా కానీ ఇతర పదవుల్లో ఉంటే వాళ్ళకి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ చైర్మన్ పదవికి రాజీనామా